భారతీయులకు అనేక మంది కూడుబెట్టిన దుబాయ్. కాబట్టి దుబాయ్‌ని మనం ద్వేషించక్కర్లేదు, దూషించక్కర్లేదు. అనేక మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందారు. చాలా గౌరవం గూడా పొందారక్కడ. కానీ ఇప్పుడు యుద్ధం కారణంగా ఎదురైన సంక్షోభం నుంచి కోలుకునే ప్రయత్నం జేస్తుంది. దుబాయ్ లీడర్స్ అమెరికా వాళ్ళతో ఓ పక్కన ఆహ్, ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ మళ్ళీ అవసరమైతే ఇరాన్‌లోకి గ్రౌండ్ ఇన్వేజన్ చెయ్యండి. దాన్ని కంట్రోల్ చేసి తీరాలి అన్నటువంటి ప్రెషర్ చేస్తున్నారు. యాక్చువల్‌గా అక్కడ ప్రభుత్వం మారితేనే వీళ్ళకి సేఫ్టీ ఉంటుంది. ఇది నంబర్ 1. ఇదే సందర్భంలో వాళ్ళని వాళ్ళు బాగు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 4400 మంది అమెరికా సైనికుల్ని దుబాయ్‌కి పంపించింది అమెరికా తన సైనికుల్ని. ఎందుకంటే ఇరాన్ గ్రౌండ్ దాడికి ఏమన్నా వస్తదేమో అన్నటువంటి అనుమానాన్ని వీళ్ళ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వ్యక్తం చేయడంతో. అదే సందర్భంలో 450 హోటళ్ళు ఇప్పటికే దుబాయ్‌లో మూతపడటం లాస్ట్ వీక్‌లో ఈ యుద్ధం ముగిశాక ఈ పరిణామాలు కనబడుతున్నాయి. ఇప్పుడు ధ్వంసమైన వాటిని సరిచేసుకోవడానికి పెద్ద ఎత్తున ఖర్చయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఐకానిక్ హోటల్ బుర్జ్ అల్ అరబ్ 18 నెలల పాటు క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేటటువంటి సిచ్యుయేషన్ కనబడుతుంది. టూరిజానికి ఇబ్బంది అవుతుంది. వీటన్నిటిని ఎలాగా సెట్ చేసుకోవాలన్న దాని మీదన ప్లాన్ చేస్తుంది.